టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ ఇక్కడ ఈరోజు మనము చూడబోయే అంశం ఏంటంటే ఈ క్లాస్లో పీరియాడిక్ టేబుల్ అంటే ఆవర్తన పట్టికకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి మనం చూడబోతున్నాము. ఇందులో ఏ అంశాలను మనము చదవాలి అనే విషయాన్ని గురించి చూద్దాము. ఆవర్తన పట్టిక గమనించండి, ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టిక, దీన్ని పీరియాడిక్ టేబుల్ అంటారు, మీ అందరికీ తెలిసినటువంటిదే. చూడండి, ఆవర్తన పట్టిక అనేది ప్రస్తుత ఆవర్తన పట్టిక తయారు కావడానికి సుమారు 100 సంవత్సరాల దాకా పట్టేది. ఇప్పుడు ఉండబడిన ఆవర్తన పట్టిక వలన మనం అనేక ప్రయోజనాలు పొందుతున్నాం. అయితే ఇప్పటి వరకు కనుగొనబడినటువంటి మూలకాల సంఖ్య 118 కంటే ఎక్కువే. అయితే ఆవర్తన పట్టికలను ఒక మాటలో చెప్పాలంటే మూలకాల యొక్క భౌతికమైనటువంటి రసాయనికమైనటువంటి ధర్మాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఒక దగ్గర ఒక సిస్టమాటిక్ క్రమంలో ఏర్పాటు చేసినటువంటి పట్టికనే ఆవర్తన పట్టిక అంటారు. దీన్నే పీరియాడిక్ టేబుల్ అంటాము. అయితే సడన్గా మెయిన్గా ఇప్పుడు ఉండబడినటువంటి ఆధునికమైనటువంటి ఆవర్తన పట్టిక ఏర్పడలేదు. సుమారుగా 100 సంవత్సరాల కాలం దాకా తీసుకున్నారు. మొట్టమొదట జేడబ్ల్యూ డోబరైనర్ అనే శాస్త్రవేత్త త్రిక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు లేదా త్రిక సిద్ధాంతాన్ని తెలియచేశాడు. చూడండి, జేడబ్ల్యూ డోబరైనర్ అనే శాస్త్రవేత్త త్రిక సిద్ధాంతము, చూడండి, త్రిక సిద్ధాంతాన్ని తెలియచేశాడు. ఈ త్రిక సిద్ధాంతము అంటే ఏంటి, ఈ ట్రయోడ్ థియరీ అంటే ఏం తెలియజేస్తుందో చూద్దాం. త్రిక సిద్ధాంతములో మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చూడండి, త్రిక సిద్ధాంతము అంటే ఏంటంటే జేడబ్ల్యూ డోబరైనర్ ప్రకారము ఏవేని మూడు మూలకాలను కనుక తీసుకున్నట్లయితే ఆ 3 మూలకాల మధ్యన ధర్మాలలో పోలిక ఉన్నది. ధర్మాలలో పోలికలో ఉండబడినటువంటి ఈ మూలకాల యొక్క సెట్ను త్రికము అని పిలిచడం జరిగింది. ఉదాహరణకు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి, లిథియం, సోడియం, పొటాసియం, సోడియం పొటాసియాన్ని తీసుకుందాం. ఒక త్రికాన్ని ఆధారంగా తీసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. లిథియం 7, దీని యొక్క పరమాణు సంఖ్య 3 అయితే పరమాణు భారము 7. సోడియం యొక్క పరమాణు సంఖ్య 11, దీని పరమాణు భారము 23, 19, 39. ఇతను చేసిన ప్రయోగం ఏంటంటే, చూడండి, త్రిక సిద్ధాంతంలో చేసినటువంటి జేడబ్ల్యూ డోబరైనర్ చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, మొదటి చివరి మూలకాల యొక్క భారాలను సరాసరి కనుక చేసినట్లయితే అంటే 39 + 7 = 46 అవుతుంది. దీన్ని 2తో కనుక డివైడ్ చేస్తే వచ్చేది నీకు 23 వస్తుంది. ఇది మధ్య మూలకం యొక్క పరమాణు భారానికి సంబంధాన్ని కలిగి ఉన్నది. అంటే జేడబ్ల్యూ డోబరైనర్ అనే శాస్త్రవేత్త పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని త్రిక సిద్ధాంతాన్ని తెలియచేశాడు. కాబట్టి ఇందులో కీ పాయింట్ ఏంటంటే పరమాణు భారాలను ఆధారంగా చేసుకున్నటువంటిది. తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది, మొదటి చివరి మూలకాల యొక్క పరమాణు భారాల సరాసరికి మధ్య మూలకం యొక్క పరమాణు భారానికి సమానమవుతున్నది. కాబట్టి ఈ 3 మూలకాల మధ్యన సంబంధాన్ని కలిగి ఉన్నది, ధర్మాలలో పోలిక ఉన్నది అని తెలియచేయటం జరిగినది. కాబట్టి ఇది ఒక త్రికము. సెకండ్ ఏ గ్రూప్లో బెరీలియం, మెగ్నీషియం కాకుండా కాల్షియం, స్ట్రాన్షియం, బేరియంలను, అదే 7th గ్రూప్లో చూసినట్లయితే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లలో, అంటే ఇవి త్రికాలుగా. అదేవిధంగా డి బ్లాక్ లోపల కనుక ఉన్నట్లయితే 24, 25, 26 అటామిక్ నంబర్ ఉండబడినటువంటి క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్. చూడండి, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్. ఇది క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్లో క్రోమియం యొక్క పరమాణు సంఖ్య 24. మీరు గమనించండి, క్రోమియం యొక్క పరమాణు సంఖ్య 24, మ్యాంగనీస్ది 25, ఐరన్ది 26, 56, ఇది 55, 52. సుమారు దగ్గరలో పరమాణు భారాలను కలిగి ఉన్నటువంటి వాటిని కూడా త్రికంగా తీసుకోవటం జరిగింది. అయితే గతంలో అడిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్లో కనుక చూసినట్లయితే
ఈ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అంటే జేడబ్ల్యూ డోబరైనర్ త్రిక సిద్ధాంతం మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఏమని అడిగాడు అంటే, ఈ కింది త్రికములలో ఈ క్రింది ఏ మూలకము త్రికములలో లేనిది అని అడిగాడు. అంటే దానికి ఆన్సర్ క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్తో పాటు కోబాల్ట్ కూడా ఇచ్చాడండి. కోబాల్ట్ ఆన్సర్ అవుతున్నది. అంటే త్రికములలో లేనటువంటిది ఏది అన్నాడు. అంటే మనము జేడబ్ల్యూ డోబరైనర్ ఇవ్వబడినటువంటి త్రికాలన్నింటినీ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం సులభంగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ను అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతము రెండో అంశము ఈ సిలబస్లో ఉండబడినటువంటిది ఏంటంటే న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతము. ఇతని ప్రకారము న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతంలో ఏం చేశాడంటే వరుసగా మూలకాలను అమర్చుకుంటూ పోస్తే అమర్చబడినటువంటి మూలకాలను 1వ మూలకానికి మరియు 8వ మూలకానికి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నవి, ధర్మాలలో పోలికను కలిగి ఉన్నవి. అందుచేత దీన్ని న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతాన్ని తెలియచేయటం జరిగినది. వీటిని సంగీత స్వరాలతో పోల్చడం జరిగింది. సరి గమ పద నిస, సా రి గా మా పా ద ని సా. మళ్ళీ మొదట్లో సా ఏ విధంగానైతే పలికామో దాని యొక్క లక్షణం ఏ విధంగా ఉందో దీని లక్షణం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పోల్చడం జరిగింది న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతములో. దీంట్లోపల కూడా పరమాణు భారాలనే బేస్ చేసుకొని మూలకాలను వరుస క్రమం లోపల అమర్చినప్పుడు 1వ మూలకానికి 8వ మూలకానికి మధ్యన భౌతికంగా రసాయనికంగా ధర్మాలలో పోలిక ఉన్నది. కాబట్టి న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఆ తర్వాత వచ్చినటువంటి సిద్ధాంతం ఏంటంటే మెండలీఫ్ ఆవర్తన పట్టిక. చూడండి, మెండలీఫ్ ఆవర్తన పట్టిక. ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలో కూడా గతం లోపల కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగినది. మెండలీఫ్ వరకు తెలిసినటువంటి మూలకాల సంఖ్య చాలా తక్కువే. ఆ తక్కువ మూలకాలను వర్గీకరణ చేసి సిస్టమాటిక్గా అమర్చినప్పటికీ కూడా మెండలీఫ్ చేసినటువంటి కొన్ని పొరపాట్ల వలన, అంటే భిన్న ధర్మాలు కలిగినటువంటి మూలకాలను ఒకే గ్రూప్లో చేర్చటం, ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉన్నటువంటి వాటిని భిన్నమైనటువంటి గ్రూపులలో చేర్చటం వలన మెండలీఫ్ ఆవర్తన పట్టిక కూడా సక్సెస్ కాలేకపోయినది. దీనికి కూడా ఆధారము బేస్ ఏంటంటే పరమాణు భారాలను మాత్రమే ఆధారం చేసుకోవటం జరిగింది. అంటే అటామిక్ వెయిట్స్ను బేస్ చేసుకునే ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టిక అనేది ఏర్పడినది. ఈ పట్టిక ప్రకారం చూసినట్లయితే సాధారణంగా ఆధునిక ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు 18 గ్రూపులు ఉంటే దీంట్లో 18 బదులు ఆ 1 తీసేస్తే మనకు 8, అంటే 7 పీరియడ్లు 8 గ్రూపులు. మీ అందరికీ తెలుసు ఆవర్తన పట్టిక లోపల నిలువు వరుసలనేమో గ్రూపులు అని, అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. అడ్డు వరుసలను పీరియడ్లు, నిలువు వరుసలను గ్రూపులు అంటారు. ఇందులో మెండలీఫ్ తయారు చేసినటువంటి ఆవర్తన పట్టికలో అప్పటి వరకు తెలిసిన మూలకాలన్నింటినీ చేస్తే వర్గీకరణ చేస్తే ఇక్కడ 7 పీరియడ్లు 8 గ్రూపులుగా వర్గీకరించడం జరిగినది. అయితే దీని లోపల కూడా మెండలీఫ్ యొక్క ఆవర్తన పట్టికకు ఆధారం ఏంటి, దీని యొక్క బేస్ ఏంటి అనేది కనుక గమనించినట్లయితే దీని లోపల కూడా అటామిక్ వెయిట్నే, అంటే పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగినది. అంటే మూలకాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అని తెలియచేసినాడు. మూలకాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. అంటే మెండలీఫ్ వర్గీకరణ చేసిన దాని ప్రకారము మూలకాల యొక్క లక్షణాలు అనేవి, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటుంది అని తెలియజేశాడు. అంటే ముఖ్యంగా పరమాణు భారం మీద మాత్రమే ఆధారపడుతుంది అనే విషయాన్ని తెలియచేయటం జరిగింది. ఇది మెండలీఫ్ ఒక గొప్పగా ఊహించబడినటువంటి అంశం ఏంటంటే ఎకా బోరాన్. చూడండి, ఎకా అంటే కొత్తగా భవిష్యత్తులో నేను కనుక్కోలేదు కానీ భవిష్యత్తులో కొన్ని కొత్త మూలకాలు కనుగొంటారని ముందుగానే ఉంచి కొన్ని ఖాళీలను వదిలిపెట్టినటువంటి ఘనత మెండలీఫ్ శాస్త్రవేత్తకే దక్కుతుంది.
ఈ మెండలీఫ్ వదిలిపెట్టినటువంటి అంటే గతంలో ఆడినటువంటి క్వశ్చన్ చూడండి, మెండలీఫ్ ఊహించబడినటువంటి ఎకాబోరాన్ అనేది తర్వాత కాలం లోపల ఏ మూలకంగా గుర్తించబడింది అంటే స్కాండియంగా గుర్తించబడినది. ఇది గతం లోపల వచ్చినటువంటి ప్రశ్నే. అంటే మెండలీఫ్ ఆవర్తన పట్టిక నుండి కూడా కొన్ని సందర్భాల్లో టెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి జేడబ్ల్యూ డోబరైనర్ ఆవర్తన పట్టిక అంటే త్రిక సిద్ధాంతానికి సంబంధించినటువంటిది, మెండలీఫ్ ఆవర్తన పట్టిక, న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం అంటే టెట్ సిలబస్ లోపల ఇవ్వబడినటువంటి అంశాలు మాత్రం మనము చర్చిస్తున్నాం. వాటి మీద మాత్రమే కూలంకషంగా టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి అంశాలను లైన్ బై లైన్ చదువుకుంటూ మీరు పాయింట్స్ని తయారు చేసుకుంటూ ఇక్కడ టీసాట్ ద్వారా ఇవ్వబడినటువంటి లేదా ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలను స్పష్టంగా 1-2 సార్లను వింటూ దాని మీద పూర్తి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఓన్గా నోట్స్ని కనుక తయారు చేసినట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ పొందడానికి లేదా ది బెస్ట్ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుందనేది నా నమ్మకం. తర్వాత మెండలీఫ్ ఆవర్తన పట్టిక తర్వాత నెక్స్ట్ నీల్స్ బోర్ ఆవర్తన పట్టిక. చూడండి, నీల్స్ బోర్ ఆవర్తన పట్టిక అంటే ఏందో చూద్దాం, ఒక్కసారి గమనిద్దాము. నీల్స్ బోర్ ఆవర్తన పట్టికకు సంబంధించినటువంటి ఇతర పేర్లు ఏంటో కూడా చూద్దాం. అంటే ఆధునిక ఆవర్తన పట్టిక అని కూడా అంటారు. ఆధునిక ఆవర్తన పట్టిక, దీన్నే నవీన ఆవర్తన పట్టిక అంటారు. నవీన, దీనినే పొడవైన ఆవర్తన పట్టిక అని కూడా అంటారు. దీన్నే నీల్స్ బోర్ ఆవర్తన పట్టిక అని కూడా అంటారు. ఆధునిక ఆవర్తన పట్టిక, నవీన ఆవర్తన పట్టిక, పొడవైన ఆవర్తన పట్టిక, విస్తృత ఆవర్తన పట్టిక, బోర్ ఆవర్తన పట్టిక అని వివిధ రకాల పేర్లతో మనం పిలుస్తున్నాం ప్రస్తుతం ఉండబడినటువంటి ఆవర్తన పట్టిక. ఇప్పుడు ఈ ఆవర్తన పట్టిక లోపల ఎన్ని గ్రూపులు ఉన్నవి, ఎన్ని పీరియడ్లు ఉన్నవి అంటే చూడండి, 7 పీరియడ్లు ఉన్నవి, 18 గ్రూపులు ఉన్నాయండి. గ్రూప్స్ ఏమో 18, పీరియడ్లు మాత్రమే ఎన్ని ఉన్నవి అంటే చూడండి 7గా ఉన్నవి. ఇది ఒకటి గుర్తుంచుకోండి, మెయిన్ ముఖ్యమైనటువంటి పాయింట్లు అది ఒకటి. తర్వాత చూడండి 7 పీరియడ్లు 18 గ్రూపులు ఒక పాయింట్. రెండవది ఆవర్తన నియమము. చూడండి, ఆవర్తన నియమము ఏంటి? ఆవర్తన నియమము అంటే ఇక్కడ ఈ ఆవర్తన పట్టిక తెలిసేసరికనే హెన్రీ మోస్లే అనే శాస్త్రవేత్త, ఈ పాయింట్ని గమనించండి, చాలా ముఖ్యమైనటువంటిది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్లో. హెన్రీ మోస్లే అనే శాస్త్రవేత్త పరమాణు సంఖ్యను తెలియచేయటం కనుక్కోవటం జరిగినది. పరమాణు సంఖ్యను Z అనే అక్షరంతోనే చూపిస్తారు. పరమాణు సంఖ్య అంటే మీకు అందరికీ తెలుసు, ఒక పరమాణువు లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా కేంద్రకం లోపల ఉండబడే ధనావేశం కలిగినటువంటి ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. అంటే ఆధునికమైనటువంటి ఆవర్తన పట్టిక అనేది ముఖ్యంగా దేన్ని బేస్ చేసుకొని చేశారు అంటే, బేస్ ఏంటంటే దీనిలో మనం గమనించాల్సింది పరమాణు సంఖ్య. మిగిలినటువంటి అన్నింటి కూడా పరమాణు భారం కాబట్టి దీని పరమాణు సంఖ్యను తీసుకొని చూసినట్లయితే మనము గతంలో మెండలీఫ్గా మిగిలినటువంటి ముందుగా చెప్పబడినటువంటి ఆవర్తన పట్టిక లోపల ఉండబడినటువంటి లోపాలను సవరించుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని పరమాణు సంఖ్యను బేస్గా చేసుకొని ఈ ఆధునికమైనటువంటి ఆవర్తన పట్టిక అనేది ఏర్పడడం జరిగినది. ఇక్కడ ఇంకొక పాయింట్ను మనము గమనిద్దాము. ఇందులో ఈ ఆధునికమైనటువంటి ఆవర్తన పట్టిక ఎలా ఉంటుందో చూడండి. జనరల్గా మీకు రఫ్గా మీకు పూర్తి అవగాహన కోసం మాత్రము ఇక్కడ మీకు క్లాసెస్ను ఇస్తున్నాము. ఇక్కడ గమనించండి, ఇది పీరియాడిక్ టేబుల్ అండి. జనరల్గా ఈ విధంగా రఫ్గా గీసుకోవచ్చు. ఇది ఎస్ బ్లాక్ అంటే ఒక పార్ట్, ఇక్కడ పీ బ్లాక్, ఇక్కడ మధ్యలో ఉండబడినటువంటి పార్ట్ మీ అందరికీ తెలుసు, ఇది డి బ్లాక్. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఏంటంటే ఇది లాంతనైడులు, ఇవి యాక్టినైడులు. చూడండి, లాంతనైడులు, యాక్టినైడులు, ఇవి ఎఫ్ బ్లాక్. ఆవర్తన పట్టికను ప్రధానంగా 4 భాగాలుగా విభజన చేస్తే ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఏ బ్లాక్. మెయిన్ బాడీ క్రింది భాగం లోపల ఉండబడినటువంటి బ్లాక్ ఏంటంటే ఏ బ్లాక్. ఇక్కడ మీరు నిలువుగా ఉండబడినటువంటి వరుసలను గ్రూపులు అంటారని, అడ్డుగా ఉండబడినటువంటి వరుసలను పీరియడ్లు అంటారనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ ఏ గ్రూపు మూలకాలు
మీకు తెలుసు హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. సెకండ్ ఏ గ్రూపు మూలకాలు బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం. ఇలా ఒక హైడ్రోజన్ మినహా మిగిలినవన్నీ కూడా లోహాలండి. అంటే ఎస్ బ్లాక్లో రేపు అడగొచ్చు క్వశ్చన్, ఎస్ బ్లాక్ లోపల ఉండవన్న అలోహం ఏంటిదంటే హైడ్రోజన్. ఎస్ బ్లాక్ మూలకాలు దేనితో నిండి ఉన్నాయంటే లోహాలు మరియు అలోహాలతో, అంటే ముఖ్యంగా ఒకటి తప్ప హైడ్రోజన్ తప్ప మిగిలినవన్నీ లోహాలతోని. డి బ్లాక్ మొత్తం కూడా పూర్తిగా లోహాలతోనే నిండి ఉంటుంది. ఏ బ్లాక్ మొత్తం కూడా పూర్తిగా లోహాలతో నిండి ఉంది. గతం లోపల అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లలో పి బ్లాక్ మాత్రము లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు 3 రకాల వాటితోని నిండి ఉండబడినటువంటిది ఏంటిదంటే పి బ్లాక్. కాబట్టి దీన్ని ఇంపార్టెంట్ బిట్గా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత ఈ గ్రూపు మూలకాలను కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే చూడండి, ఫస్ట్ ఏ గ్రూపు మూలకాలు మీకు ముందుగానే కెమిస్ట్రీ సీక్రెట్స్లలో నేర్చుకోమని చెప్పాను. ఫస్ట్ గ్రూప్ మూలకాలు ఇవి NS1 కాన్ఫిగరేషన్ను, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటే ఇవి ఎలక్ట్రాన్ను కోల్పోవటం వల్ల NS0గా మారి +1 ఆక్సిడేషన్ నెంబర్ను చూపుతాయని. అదేవిధంగా సెకండ్ ఏ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ NS2, అదే థర్డ్ ఏ గ్రూపును బోరాన్ కుటుంబము అంటారు. ఇది NS2NP1గా రాయవచ్చు, NS2NP1. అదే ఫోర్త్ ఏ గ్రూపు మూలకాలను కనుక చూసినట్లయితే మీకు గతంలో కూడా చూసారు, ఇవి +2 అంటే ఎస్ లోపల ఉండబడిన 2 ఎలక్ట్రాన్ కోల్పోయి +2ను, ఇవి ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు +1 మొత్తం 3గా పోతే +3ను. అంటే సమ్ టైమ్స్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ దే మే బీ ఎగ్జిబిటింగ్ ద +1 అండ్ +3 రెండింటిని కూడా ఆక్సిడేషన్ చూపించే లక్షణాన్ని కలిగి ఉన్నవి. NS2NP2 ఇవి 2 ఎలక్ట్రాన్లు కోల్పోయినప్పుడు +2ను, మిగిలినవి ఈ రెండు మొత్తం 4 ఎలక్ట్రాన్లు కోల్పోయినప్పుడు +4ను చూపిస్తున్నవి. అంటే ఇవి ఆక్సీకరణ స్థితులండి. ఈ ఆక్సీకరణ స్థితులు కనుక తెలిసినట్లయితే ఫార్ములాను మనం సులభంగా ఎలా రాయవచ్చు అనేది మనము ముందు క్లాస్లో చూడటం జరిగింది. అదేవిధంగా ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ మనకు గుర్తున్నట్లయితే ఆక్సిడేషన్ నంబర్స్ కూడా ఈజీగా గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిఫ్త్ ఏకు కనుక పోయినట్లయితే అంటే రైట్ సైడ్ వస్తున్నావు కాబట్టి నెగిటివ్ ఆక్సిడేషన్ నెంబర్స్ను కూడా చూపిస్తున్నాయి, -3 +3 +5ను. అదే సిక్స్త్ ఏ వీటిని చాల్కోజనులు అని కూడా అంటారు. ఏమంటారు? చాల్కోజనులు. గమనించండి, చాల్కోజనులు అంటారు సిక్స్త్ ఏను. ఇక ఈ సిక్స్త్ ఏ లోపల -2 +2 +4 +6 అంటే ఇక్కడ జనరల్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంటుందంటే NS2NP4. దీని ఆధారంగా చేసుకొని మనం సులభంగా వీటిని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సెవెంత్ ఏ చూడండి, సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అయితే NS2NP5. ఇక్కడ చూడండి NS2, ఫిఫ్త్ ఏ కాబట్టి NP3. ఈ నంబర్ని బట్టి గుర్తుపెట్టవచ్చు 2, 3, 5. కాబట్టి ఫిఫ్త్ ఏకు NS2NP3, సిక్స్త్ ఏకు NS2NP4, సెవెంత్ ఏకు NS2NP5. ఇవి -1 +1 +3 +5 +7 లాంటి వివిధ రకాల ఆక్సీకరణ స్థితులను కలిగి ఉంటున్నవి. అంటే ఇక్కడ గతంలో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి, మీకు ఆ క్వశ్చన్ ఎలా ఉందో మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకు చూడండి, చాల్కోజన్ చూడండి సల్ఫర్ ఇచ్చాడు, హాలోజన్ క్లోరిన్ ఇచ్చాడు, ఉత్కృష్ట వాయువు అంటే నోబుల్ గ్యాస్ ఉత్కృష్ట వాయువుకేమో ఆక్సిజన్ ఇచ్చాడు, నెక్స్ట్ క్షారలోహము అంటే సోడియం ఇచ్చాడు. మీకు చాల్కోజన్స్ అంటే సిక్స్త్ గ్రూప్ మూలకాలు నోటికి గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం కాబట్టి చాల్కోజన్ కరెక్టే. హాలోజన్లు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఉత్కృష్ట వాయువులు నోబెల్ గ్యాసెస్ విషయం లోపల ఇది హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఉండాలి కాబట్టి ఇది తప్పు అవుతున్నది. కాబట్టి ఈ క్రింది వాణిలో చూడండి ఈ సరికాని జత ఏది అన్నాడు. క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వానిలో సరికాని జత చాల్కోజన్, సల్ఫర్ కరెక్టే, హాలోజన్, క్లోరిన్ కరెక్టే, క్షారలోహం, సోడియం కరెక్టే, సరికాని జత ఏది అంటే ఇది.
ఈ విధంగా అంటే మీకు మంత్రాస్ ఇన్ కెమిస్ట్రీ అని లేదా సీక్రెట్ ఇన్ కెమిస్ట్రీ అనే దాంట్లో ఒక క్లాస్లో మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది. గ్రూపు మూలకాలు అన్నింటిని కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ. అయితే వీటన్నింటిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ చాప్టర్లో ముఖ్యంగా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. సుమారుగా 6-7 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 7 ప్రాపర్టీస్ను ఖచ్చితంగా గ్రూపులలో ఏమవుతున్నాయి, పీరియడ్లలో ఏమవుతున్నాయి, ఏదైనా ఒకటిగానే గుర్తుపెట్టుకోండి. గ్రూపులలో ఆ పరమాణువు యొక్క ధర్మం ఏమవుతుందో తెలిస్తే ఆటోమేటిక్గా పీరియడ్లలో ఏమవుతుందో మనకు తెలిసిపోతుంది. చూడండి, ఉదాహరణకు మనము ఆ ధర్మాలు పరమాణువుల యొక్క ధర్మాలను కనుక చూసినట్లయితే, ఒకటి పరమాణు చూడండి, పరమాణు సైజు తీసుకోండి. ఫస్ట్ది పరమాణు సైజును కనుక రాస్తే చూడండి, పరమాణు సైజు ఒకటి, ఆయనీకరణ శక్తి అంటే అయోనైజేషన్ పొటెన్షియల్. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే రుణ విద్యుదాత్మకత. చూడండి, నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ధన విద్యుదాత్మకత. చూడండి, అట్లనే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అదేవిధంగా లోహ స్వభావము, మెటాలిక్ నేచర్, లోహ స్వభావము. ఇది ముఖ్యమైనటువంటిదండి ఈ ఆవర్తన పట్టికలో. లోహ స్వభావము, అలోహ స్వభావము. చూడండి, అలోహ స్వభావము అంటే మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్. ఈ అంశాలను కనుక మనము గమనించినట్లయితే సులభంగా, అంటే ఇంకొకటి వ్యాలెన్సీ కూడా ఉన్నది దీంట్లో. మనకి ఇవ్వబడినటువంటి సిలబస్ ప్రకారము వ్యాలెన్సీని కూడా చూడాలి. ఇక్కడ గ్రూపును తీసుకోండి, గ్రూపు, ఇక్కడ పీరియడ్ను తీసుకొని చూడండి. ఒక గ్రూపులో మీ అందరికీ తెలుసు, గ్రూపులో ఏమవుతుంటుంది అంటే పరమాణు సైజు పైనుంచి కిందికి పెరుగుతూ వస్తుందండి. మీరు ఎగ్జాంపుల్గా చూడండి, ఈ ఒక్క అంశం అర్థమైతే మిగతా అవన్నీ అర్థమవుతుంటాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, గ్రూప్లో చూడండి, పైనుంచి కిందికి వస్తున్న కొద్దీ పరమాణు సైజులు పెరుగుతున్నాయి. పరమాణు సైజులు పెరిగినప్పుడు ఇప్పుడు కేంద్రకం నుంచి ఎలక్ట్రాన్ యొక్క ఆకర్షణ తగ్గుతుంది. కాబట్టి సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతాయి. సులభంగా ఎలక్ట్రాన్లు కోల్పోయే లక్షణం ఏంటంటే లోహ లక్షణం. కాబట్టి పైనుంచి కిందికి వస్తున్న కొలది, గ్రూపులో పైనుంచి కిందికి వస్తుంటే లోహ స్వభావం పెరుగుతూ ఉంటుంది. పెరగటానికి సింబల్ ఇది పెట్టుకుందామండి, పెరుగుతూ ఉంటుంది. లోహాన్ అంటే మెటాలిక్ నేచర్ గ్రూపులో పెరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్లు విడుదల చేసే స్వభావం పైనుంచి కిందికి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం ఉన్నదనుకోండి. వీటిలో ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి ఎక్కువ లో లక్షణం కలిగి ఉన్నది ఏది అన్నాడు అనుకోండి, 4 ఇచ్చి అప్పుడు సీజియం ఆన్సర్గా పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చివరిలో ఉన్నది, గ్రూప్లో పైనుంచి కిందికి వస్తున్నది కాబట్టి. లో లక్షణం గ్రూపులో పెరిగితే పీరియడ్లో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. తెలివి కలిగినటువంటి అభ్యర్థి, టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ అంశాలను ఒక దగ్గరగా రాసుకొని ఒక్క ప్రాపర్టీని బేస్ చేసుకొని మిగిలినటువంటి ప్రాపర్టీస్ని అన్నిటిని కూడా రాబట్టే కలిగినట్లయితే ఎంట్రన్స్లలో సులభంగా మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. లోహ స్వభావము ఏమైంది అంటే పెరిగింది, గ్రూపులలో పీరియడ్లలో తగ్గితే అలోహ స్వభావం ఏమవుతుంది, ఆటోమేటిక్గా దానికి రివర్స్ కాబట్టి తగ్గుతుంది, దీంట్లో పెరుగుతుంది. ఇక పరమాణు సైజు మీ అందరికీ తెలుసు, గ్రూప్లో పైనుంచి కిందికి వస్తుంటుంటే పెరుగుతూ ఉంటుంది పరమాణు సైజు అనేది. దీంట్లో పీరియడ్లో ఏమవుతుందో చూడండి, తగ్గుతూ ఉంటుంది, పీరియడ్లో తగ్గుతూ ఉంటుంది. ఆయనీకరణ శక్తి, అయోనైజేషన్ పొటెన్షియల్, ఇది ఖచ్చితంగా అర్థం కావాల్సిందే అండి, లేకపోయినట్లయితే ఆన్సర్ చేయలేము. ఆయనీకరణ శక్తి అంటే ఎలక్ట్రాన్ కేంద్రకం చేత ఆకర్షించబడి ఉంటుంది. అందువల్ల ఎలక్ట్రాన్ను మనము సులభంగా రమ్మంటే రాదు, కాబట్టి దీన్ని కొంత శక్తిని ఉపయోగిస్తేనే వస్తుంది. ఎలక్ట్రాన్ను బయటికి తీయడానికి అవసరమైన శక్తినే ఆయనీకరణ శక్తి లేదా అయోనైజేషన్ పొటెన్షియల్ అంటారు. అంటే చూడండి, ద ఎనర్జీ విచ్ ఈజ్ రిక్వైరింగ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ యాజ్ అయోనైజేషన్ పొటెన్షియల్, ఆయనీకరణ శక్తి అంటారు. చూడండి, పైనుంచి కిందికి వస్తున్నప్పుడు సైజు పెరుగుతూ వస్తుంది. సైజు పెరిగినప్పుడు ఎలక్ట్రాన్ను తీసివేయడం చాలా సులభం.
అందువల్ల గ్రూపులో పైనుంచి కిందికి వస్తుంటే ఆయనీకరణ శక్తి విలువలు ఏమవుతున్నాయి అంటే తగ్గుతున్నాయి. ఆటోమేటిక్గా పీరియడ్లో ఏమవుతుంటుంటాయి అంటే పెరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు ఎలక్ట్రోనెగటివిటీ అంటే బంధ ఎలక్ట్రాన్ జంట న్యూక్లియస్ వైపు ఆకర్షించడాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు. చూడండి, ఇప్పుడు ఉదాహరణకు ఇది ఒక పరమాణువు అనుకుందాం, ఆటం అనుకుందాం. ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకోండి. ఈ ఎలక్ట్రాన్ దీని చేత ఆకర్షింపబడుతుంది, అంటే బంధ ఎలక్ట్రాన్ జంట ఆకర్షింపబడుతున్నది కాబట్టి కేంద్రకంతో దాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు. పైనుంచి కిందికి వస్తుంటే సైజ్ పెరుగుతుంది కాబట్టి రుణ విద్యుదాత్మక విలువలు తగ్గుతూ ఉన్నవి. రుణ విద్యుదాత్మక విలువలు తగ్గితే దీంట్లో పీరియడ్లలో పెరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే ఎలక్ట్రోపాజిటివిటీ అన్నా లోహ స్వభావం అన్నా ఒకటే కాబట్టి లోహ స్వభావం పెరుగుతుంది కాబట్టి ఎలక్ట్రోపాజిటివిటీ కూడా పెరుగుతుంది. దీంట్లో ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. ఇక వ్యాలెన్సీ విషయానికి వస్తే గ్రూపులలో వ్యాలెన్సీ అనేది స్థిరంగా ఉంటుంది. ఇది 1 నుంచి 4 దాకా పెరిగి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది పీరియడ్లలో వ్యాలెన్సీ అనేది. కాబట్టి దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది అంటే డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక లోపల జేడబ్ల్యూ డోబరైనర్ పరమాణు భారాలను ఆధారంగా చేసుకునే త్రిక సిద్ధాంతాన్ని, న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం అనేది పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం ప్రవేశపెట్టబడింది. మెండలీఫ్ ఆవర్తన పట్టిక కూడా పరమాణు భారాలనే ఆధారంగా చేసుకొని మెండలీఫ్ ఆవర్తన పట్టిక సుమారు 63 మూలకాలను వర్గీకరణ చేసి 8 గ్రూపులు 7 పీరియడ్లుగా తెలియచేయటం జరిగింది. అందులోపల ఉండబడిన లోపాలను అధిగమించడం కోసమే హెన్రీ మోస్లేను కనుక్కున్నటువంటి పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఎలక్ట్రాన్ విన్యాసాలను బేస్ చేసుకొని ప్రస్తుత ఆవర్తన పట్టికను తెలియచేయటం జరిగినది. ఈ ఆవర్తన పట్టిక యొక్క ఆవర్తన నియమం ఏంటంటే చూడండి, మూలకాల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు వాటి పరమాణు సంఖ్యలు లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు అన్నాడు. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే ప్రస్తుత ఆవర్తన పట్టిక, నవీన ఆవర్తన పట్టిక, ఆధునిక ఆవర్తన పట్టిక అనేది పరమాణు సంఖ్యల మీద లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల మీద ఆధారపడుతుందని, అప్పుడు మాత్రమే కరెక్ట్ వర్గీకరణ జరుగుతున్నదని, దాని ఫలితంగా వచ్చినటువంటిదే ప్రస్తుత ఆవర్తన పట్టిక అనే విషయం మనకు తెలుస్తున్నది. కాబట్టి ఎంట్రన్స్లలో గతంలో ఏమడిగాడు అంటే గ్రూపులో పైనుండి క్రిందికి పోయిన కొలది అలోహ స్వభావం ఏమవుతున్నది. చూడండి, గ్రూపులో పైనుండి క్రిందికి పోయిన కొలది అలోహ స్వభావం ఏమవుతున్నది అన్నాడు. గ్రూపులో పైనుండి క్రిందికి పోయిన కొలది అలోహ స్వభావం ఏమవుతున్నది చెప్పండి, తగ్గుతున్నది. ఈ విధంగా ఇది గతంలో టెట్ లోపల అడగబడినటువంటి ప్రశ్న అండి. అలోహము అంటే ఏందో, లోహం అంటే ఏందో, లోహాలు అలోహాలు అనే చాప్టర్లో మనం స్పష్టంగా చూసాము. చూడండి, లోహము అంటే ఎలక్ట్రాన్లు కోల్పోయేది, అలోహం అంటే ఎలక్ట్రాన్లు గ్రహించేది. ఎలక్ట్రాన్లు కోల్పోవాలంటే పరమాణు సైజులు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. మీరు పీరియాడ్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ లోపల ఉండబడిన మొత్తం కూడా మెటల్స్ అన్నీ కూడా పరమాణు సైజులు పెద్దగా ఉంటాయి. అందువల్ల సులభంగా ఎలక్ట్రాన్ కోల్పోతాయి. కాబట్టి రేపు అడగొచ్చు క్వశ్చన్, ఇంకొక మోడల్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే చూడండి, మీరు గమనించండి. గతంలో కూడా మీకు చెప్పడం జరిగినది అదేంటంటే ఉదాహరణకు సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకోండి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం తీసుకోండి. ఈ క్రింది వాళ్ళలో బెస్ట్ మెటల్ ఏది అంటే బేరియం అవుతుంది. ఎందుకంటే పైనుంచి కిందికి పోతున్న కొలది గ్రూపులో ఏమవుతుందంటే సైజు పెరుగుతున్నది. సైజు పెరిగినప్పుడు ఏమవుతున్నది అంటే ఎలక్ట్రాన్ సులభంగా కోల్పోతున్నది. కాబట్టి దాని ఫలితంగా ఎలక్ట్రాన్లు ఏదైతే సులభంగా కోల్పోతుందో దానికి అత్యధిక లోహ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిలో బెస్ట్ ఏదంటే ఇవి. మూలకాలన్నింటిలో బెస్ట్ మెటల్స్ ఏవి అంటే క్షారలోహాలు. దాని తర్వాత ఇంకా తర్వాత ఉండబడినటువంటి మూలకాలు లేదా లోహాలు ఏంటి అంటే సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని చూడండి, ఒక 4 మూలకాలనిచ్చి వాటి యొక్క లోహ స్వభావ క్రమాన్ని లేదా 4 మూలకాలలో 2 లోహాలు 2 అలోహాలు ఇచ్చి లోహ స్వభావం పెరిగే క్రమము లేదా అలోహ స్వభావం పెరిగే క్రమము, అలోహ స్వభావం తగ్గే క్రమము, ఇలా జిగ్జాగ్గా మెన్షన్ చేసి క్వశ్చన్ను తయారు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆయనీకరణ శక్తి అనే డెఫినేషన్ తెలియటం, పరమాణు సైజులు అనేది ఒక గ్రూపులో పైనుంచి కిందికి పెరుగుతున్నటువంటి విషయం వలన ఏమేమి మార్పులు జరుగుతున్నవి అనేవి కనుక తెలిసినట్లయితే మనం సులభంగా
దాని లోపల ఆవర్తన పట్టిక లోపల ఉండబడినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ గ్రూప్ అంటే ఆవర్తన పట్టిక లోపల ఉండబడినటువంటి అన్ని గ్రూపులను గుర్తుపెట్టుకోండి, ఆక్సీకరణ స్థితులను గుర్తుపెట్టుకోండి. దానివలన మీకు ఫలితం ఏంటంటే ఆక్సీకరణ స్థితుల వలన ఫార్ములాలు రాయగలుగుతారు. ఫార్ములాని రాయగలగడం వల్ల మీకు ఆటోమేటిక్గా అణుభారాల మీద క్వశ్చన్ అడిగినా కూడా, ఎందుకంటే గతంలో మెగ్నీషియం క్లోరైడ్ యొక్క అణుభారం మీద అడిగాడు టెట్ ఎగ్జామినేషన్లో, కాబట్టి ఆ విధంగా ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనము లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీక్రెట్స్ ఇన్ కెమిస్ట్రీ అనే దాన్ని ఏవైతే మీకు క్లాసెస్ మన టీశాట్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి దాంట్లో ఏవైతే చెప్పానో వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ది బెస్ట్ మార్క్స్ సాధించాలని టెట్లో కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.